ఆదిలాబాద్ జిల్లా బోధ్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం బోధ్ మండల కేంద్రంలో 2 మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్కు చెందిన అనిల్ జాదవ్ పంపిణీ చేశారు. అయితే ప్రోటోకాల్కు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులైన మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచులు వేదికపై కూర్చోబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొడ్ల రాజు యాదవ్ తప్పుపట్టారు. ఇదే విషయాన్ని అధికారులను అడగ్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రోటోకాల్ అర్హత లేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేదికపై నుంచి దింపివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వారు స్టేజి దిగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ఇన్ఛార్జి ఆడే గజేందర్తో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈరోజు బోధ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ జాదవ్ గారు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచడానికి ఒక 20 వెహికల్స్తో రావడం జరిగింది. మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రోటోకాల్ ఉన్న బీసీసీ చైర్మన్ కానీ గ్రంథాలయ చైర్మన్ని కూడా పిలవకుండా ఎంఆర్ఓ గారు ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా ఆత్మ చైర్మన్ గొడ్ల రాజు యాదవ్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి గారు వెళ్ళి అక్కడ అడగడం జరిగింది. ఏమిటంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇట్లా బలగాన్ని తీసుకుపోయి ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ లేని మాజీ ఎంపీపీలను, మాజీ జడ్పీటీసీలను, మాజీ సర్పంచ్లను మరియు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులను స్టేజ్ల మీద ఉంచుకొని ప్రోటోకాల్ ఉన్న వారికి చైర్లు ఇవ్వకుండా మీరు ప్రశ్నించినందుకు వీళ్ళు ముగ్గురే ఉన్నారు మా కార్యకర్తలు. ఈ ముగ్గురిని చూసి ఒక పశుల చంటి అనే మా ఒక కార్యకర్తని అరే కులం పేరుతో ఎస్సీ అని తిట్టడమే కాకుండా కుర్చీలతోని, చెప్పులతో దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్యేకి ఒకటే హెచ్చరిస్తున్నాను, ప్రతిసారి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేటప్పుడు కానీ, చెక్కులు ఇచ్చేటప్పుడు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు ఆ చెక్కుతో పాటు సీఎం గారి సందేశం ఉంటుంది, ఒక లెటరు. ఆ లెటర్ని చింపి పక్కన పడేసి లబ్ధిదారులకు కేవలము చెక్కులే పంచుతున్నాము. ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి రాలే చెక్కు, మరి నీ ఇంటి నుంచి కూడా రాలేదు. ఈ చెక్కు అనేది తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చే చెక్కులు. ఈరోజు